నటరత్న ఎన్టీఆర్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, నగ్మా, రమ్యకృష్ణ, ఊర్వశి శారద, అమరీష్ పురి ప్రధాన పాత్రధారులుగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన చిత్రం మేజర్ చంద్రకాంత్. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమాకి స్వరవాణి కీరవాణి సంగీతం ఓ ఎస్సెట్గా నిలిచింది. 1993 ఏప్రిల్ 23న విడుదలై సంచలన విజయం సాధించిన మేజర్ చంద్రకాంత్ చిత్రం 42 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. ఆ కేంద్రాల వివరాలు: శ్రీకాకుళం సరస్వతి థియేటర్, రాజాం శ్రీనివాస, వైజాగ్ మెలోడీ, అనకాపల్లి శ్రీలక్ష్మి, విజయనగరం న్యూ పూర్ణ, ఏలూరు మినీ విజయలక్ష్మి, భీమవరం నటరాజ్, తాడేపల్లిగూడెం విజయ్, పాలకొల్లు వెంకట్రామ, తణుకు వెంకటేశ్వర, జంగారెడ్డిగూడెం లక్ష్మి, పెద్దేవం శ్రీనివాస, చింతలపూడి రత్న పిక్చర్ ప్యాలెస్, హైదరాబాద్ సుదర్శన్ 70mm, వరంగల్ రామ, మహబూబ్ నగర్ రాధాకృష్ణ, ఖమ్మం వినోద, మిర్యాలగూడ శకుంతల, రాజమండ్రి ఊర్వశి, కాకినాడ చంద్రగుప్త, విజయవాడ అప్సర, మచిలీపట్నం కృష్ణకిషోర్, నెల్లూరు కృష్ణ, గుంటూరు పల్లవి, తెనాలి లక్ష్మీ డీలక్స్, ఒంగోలు శ్రీనివాస, నరసరావుపేట ఈశ్వర్ మహల్, సత్తెనపల్లి సంగం, పిడుగురాళ్ళ జయలక్ష్మి, చీరాల గోపాలకృష్ణ, వినుకొండ అరుణ, కర్నూలు వెంకటేశ్వర, అనంతపూర్ శాంతి డీలక్స్, కడప అపూర్వ, నంద్యాల ఖలీల్ డీలక్స్, ఆదోని నిర్మల్ డీలక్స్, ఎమ్మిగనూరు రాఘవేంద్ర చిత్ర కళామందిర్, కదిరి సంగం, ఆలగడ్డ శివరాం పిక్చర్ ప్యాలెస్, తిరుపతి మినీ ప్రతాప్, మదనపల్లి పంచరత్న, చిత్తూరు ప్రమీలా పిక్చర్ ప్యాలెస్. డియర్ వ్యూయర్స్, అప్పట్లో మేజర్ చంద్రకాంత్ సినిమాని మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.